తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో డిసెంబర్ 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల కోసం సర్పంచ్ పదవులకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 25656 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల చివరి రోజైన నిన్న ఒక్కరోజే 17940 మంది తమ పత్రాలు సమర్పించడం విశేషం. అటు వార్డు సభ్యుల స్థానాలకు కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 37,440 వార్డులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ వెల్లడించింది. ప్రస్తుతం అధికారులు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అర్హులైన అభ్యర్థుల జాబితాను ఇవాళ రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లపై అభ్యంతరాలను డిసెంబర్ 1న స్వీకరించి 2వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 4 చివరి తేదీ. షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు 1,12,242 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధులు 2026 మార్చి 31కి మురిగిపోనున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా బీసీలకు 17.08% రిజర్వేషన్లు కేటాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. రవీంద్ర, అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. పద్మ, ఏదైతే తెలంగాణలో జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లలో చాలా ఇప్పటికే దాదాపుగా నామినేషన్లో ప్రస్తుతం మొదటి విడత ఘట్టం అయితే నిన్నటితో ముగిసింది. మళ్ళీ స్కూటనీ కూడా 1 or 2 days లో అది అయిపోయిన తర్వాత విత్డ్రాలు అంటే అధికంగా వేసినటువంటి నామినేషన్ల విత్డ్రాల్ అది కూడా 4వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది. 2వ దశ పోలింగ్ ఏదైతే నామినేషన్ల పర్వం ఉందో అది సోమవారం నుంచి మళ్ళీ 2వ దశ నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. మొత్తానికి చూసినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏదైతే పార్టీ సింబల్ మీద పోయి పార్టీ సింబల్ లో ఏ పార్టీ మన యొక్క పార్టీ సత్తా చాటుకునే విధంగా ఆ బాడీకి వెళ్లాల్సిన సందర్భంలో అది అనివార్య కారణాల వల్ల అది కోర్టు ద్వారా అనివార్య కారణాల వల్ల పెండింగ్ లో పడి ఉన్నది. అయితే వెంటనే మళ్ళీ గత సంవత్సరం నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి అంటే పని అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ పరిపాలనలో నడుస్తున్నందున సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైతుందో అది నిల్వ ఉండడం, అక్కడ హోల్డ్ లో ఉండడం, అది కూడా మార్చితో ల్యాబ్స్ అయ్యే అవకాశం ఉన్నందున ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన విధానం కేబినెట్ అత్యున్నత సమావేశం నిర్వహించి లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లకు మనం ముందు వెళ్లి ఆ నిధులను మనము తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి మనం వాడుకోవాలి తప్ప అది ల్యాబ్ షాప్ అయితే మన ఫండ్ అంతా లాస్ అయితే మన భావనతోనే ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే ఎలక్షన్లు అయితే చాలా ఇప్పటి వరకు మొదటి దఫ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో సమిష్టి నిర్ణయాలతోని ఏకగ్రీవంగా కూడా కొన్ని గ్రామాల్లో అవుతున్నాయి. అది ఇంకా ఎప్పుడు 4వ తారీఖు విడ్డ్రాలు ముగిసే నాటికి అది వెలువడనున్నది. అంటే ఈ లోపల అందరినీ మాట్లాడుకొని గ్రామాన్ని ఏదైతే ప్రతి గ్రామంలో కూర్చొని మీరు ఇనానిమస్ అయితే ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ప్రకటించింది. ఏదైతే ఇనానిమస్ అయినటువంటి గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలకు ప్రభుత్వ నిధులు అదనంగా 25,000 గ్రాంట్, 25 లక్షల గ్రాంట్ మీ గ్రామ అభివృద్ధికి అయితే ఇస్తాం. మీరు ఎలక్షన్ జరగకుండా ఇనానిమస్ గా మీరు చేసుకున్నట్లయితే
మీ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తోడుంటుంది అనేది కూడా ఒక సంకేతం ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే దాన్ని ఆదరిస్తున్నటువంటి దాన్ని క్యాచ్ చేస్తున్నటువంటి కొన్ని గ్రామాలైతే కూడా ఫినాన్మస్ గా అయినటువంటి సందర్భంలో ఇంకా అఫీషియల్ గా వెలువడలేదు. ఒక కొండారెడ్డిపల్లెలోనే ముఖ్యమంత్రి నివాసమైనటువంటి గ్రామం కాబట్టి ఒక కొండారెడ్డిపల్లెలో నిన్న ఏకగ్రీవం అయిపోయి డిక్లేర్ చేయడం జరిగింది. నామినేషన్ ఒకటే దాఖలు చేయడం వల్ల అనౌన్స్మెంట్ అయింది. అట్లాగే మిగతా నామినేషన్ వేసిన వాళ్ళు సర్పంచ్కి వేసిన వాళ్ళు అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలకు ఏకగ్రీవం అవ్వడానికి కూడా 4వ తారీఖు వరకు కూడా సమయం ఉంది. కాబట్టి అందరితో చర్చలు జరిపే విధంగా నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, దాదాపుగా పార్టీ క్యాడర్ పార్టీ పరంగానే వీళ్ళందరూ గెలిపించుకోవాలనేటువంటి ఒక భావనతోనైతే ఆ నాయకులు ఆ గ్రామాల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టుగా కొంత వేరే సమాచారం ఉన్నది. అయినప్పటికీ కూడా కంప్లీట్ గా అంటే ఎక్కడ కూడా మొత్తంగా రావు ఖచ్చితంగా ఎలక్షన్ లో ప్రతిష్టాత్మకంగానే పోతున్నాయి. మొదటి దఫ కంప్లీట్ అయిపోయింది, 2వ దఫ మళ్ళీ 3వ దఫ అంటే మొత్తానికల్లా డిసెంబర్ కల్లా కంప్లీట్ గా ఎలక్షన్లు అయిపోయి తర్వాత రాష్ట్ర ప్రగతికి అయితే సర్పంచ్లు నూతన బాధ్యతలు అయితే చేపట్టాలనుకున్నారు. మొత్తం మీద చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎత్తుగడ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఇది చాలా సంతోషకరమైనటువంటి విజయం అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి కాల అతీతమైపోయినటువంటి సర్పంచ్ ఎన్నికలను పెట్టడం కూడా గ్రామాలలో కూడా కొంత రాజకీయ వ్యవధి, కొంత వార్డు నంబర్ల నుంచి సర్పంచ్ల వరకు కూడా కొంత ఉత్కంఠత అయితే నుంచి బరిదెగించి ఖచ్చితంగా పోటీలో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ సందర్భంలోనే చాలా వరకు కూడా కొన్ని ఇనామస్ అవుతాయి, కొన్ని పోటీ అయితే ఉంటుంది. మొత్తానికి చూసంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల పరంగా అయితే కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉండి రావాల్సిన నిధులు అయితే రాబట్టుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన విధానం, గ్రామ పరిపాలన గ్రామ సర్పంచ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనం దీని ద్వారా వాళ్ళకు కూడా కైవసం చేసుకోవచ్చు అనేది కూడా ఏదైతే అధికార పార్టీ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తూ అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించుకోవడం, లేదంటే ఓటింగ్ ఉన్న శాతం కూడా మనమే గెలిచే విధంగా రూపకల్పన చేసి ఒక పగడ్బందీ ప్లాన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం, వాళ్ళు ముమ్మరంగానే దానిపైన ఎక్సర్సైజ్ చేసుకుంటా గెలిచే వాళ్ళకే గెలిచిన 3 వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటా వాళ్ళకు పురమాయించడం అయితే జరుగుతున్నది. మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలు ఒక మన మంత్రి లోపల ఉత్కంఠ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మేలు జరిగే అవకాశంగా గ్రామ పరిపాలన స్వచ్ఛంగా జరిగే విధంగా అయితే ఒక ఎత్తుగడ వేసుకోవడం ఇలా సక్సెస్ చెప్పవచ్చు. పద్మ రైట్, థ్యాంక్ యూ రవీందర్.